హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ స్నాక్ ఆనక్కాయ గారెలు చేస్తున్నాండి. సొరకాయ గారెలు మేము ఆనక్కాయ అంటాం అనమాట. తెలంగాణలో అయితే ఆనక్కాయ అంటారు. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట. అంత బాగుంటుంది టేస్ట్ కూడా. పిల్లలు కూడా మంచిగా తింటారు. మా ఇంట్లో అయితే మా పిల్లలు మంచిగా తింటారు ఆనక్కాయ గారెలు. టేస్ట్ కూడా బాగుంటుందండి. చికెన్ కర్రీ తోటి తింటే ఎంత బాగుంటుందో అంత బాగుంటుంది. వేడి వేడి గారెలు వేడివేడిగా చికెన్ కర్రీ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో, అస్సలు అంత బాగుంటుంది. ఒక ఆనక్కాయ తీసుకున్నాను నేను. ఆనక్కాయ తీసుకొని పొట్టు లేతదైతే పొట్టు తీయని అవసరం లేదు. కొంచెం ఇట్లా గట్టిగా ఉందనమాట. పొట్టు గీరుకున్న తర్వాత కొబ్బరి తూరు మీద ఉంటుంది కదండి, దాంతో గీరుకోవాలి. సన్నదాంతోటైనా వేడల్పు ఏ దాంతోటైనా గీరుకోవచ్చు. నేను పెద్దదాంతో గీరినా. మొత్తం ఆనక్కాయ మొత్తం గీరుకోవాలి. గీరుకొని ఒక గిన్నెలకు తీసుకున్న తర్వాత అది ఎంత ఉందో కొలుచుకోవాలి. ఒక గిన్నెలకు వేసి ఒక గిన్నె నిండా అయిందనమాట నాకైతే. ఆ గిన్నె నిండా అయిన తర్వాత మళ్ళీ ఆ గిన్నె నిండా బియ్యం పిండి తీసుకోవాలి. సొరకాయ తురుము ఎంత ఉందో పిండి కూడా అంతా తీసుకోవాలి. తీసుకొని సొరకాయ తురుములో పోసుకోవాలి. ఆనక్కాయ తురుములో పోసుకొని ఒక 100 గ్రాములు 100-150 గ్రాములు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది ఏదైనా సరే. నువ్వులు అయితే టేస్ట్ అనేది కమ్మగా ఉంటాయి గారెలు. ఒక 10-15 పచ్చిమిర్చి మిక్సీకి వేసుకోవాలి. ఆ పచ్చిమిర్చి పేస్ట్, ఒక స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి, ఒక 2-3 స్పూన్లు టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని పిండి మొత్తం కలిపిన తర్వాత కొంచెం వాటర్ ఏమన్నా తక్కువ పడితే లైట్గా ఇట్లా చల్లుకోవాలి అంతే. సొరకాయల వాటర్ ఉంటుంది కదా, వాటర్ అనేది ఎక్కువ పట్టదు అనమాట. లైట్గా కొన్ని వాటర్ పోసుకొని కలిపి ఒక అర్ధగంట నానబెట్టుకోవాలి పిండి. ఆలోపు కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. డీప్-ఫ్రైకి సరిపోయేంత పోసుకున్న తర్వాత గారెలు చేసుకొని వేసుకోవాలి. కొంచెం వేడి కావాలి నూనె. చేసేది చూపించలే కదా, ఇప్పుడు చూపిస్తా చూడండి. కొంచెం మన ఇష్టం, ఇది పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే మీడియంగా చేసిన. మరీ రౌండ్గా అయితే రావండి, ఎందుకంటే ఆనకాయ తురుము అనేది కొంచెం ఇట్లా పెద్దగా ఉంది కదా. సన్నదాంతో తురుముకుంటే రౌండ్గా వస్తాయి. నేను పెద్దదాంతో తురిమిన, అది పండ్ల కింద తలిగితే మంచిగా టేస్ట్ అనేది బాగుంటుంది అనేసి నేను పెద్ద పోల్సిన దగ్గరనే తురుముకున్నా. గారెలు అట్లా వేసుకొని ఒకటి తర్వాత ఒకటి వేయాలి. ఫస్ట్ వేసింది పైకి తేలిన తర్వాతనే నెక్స్ట్ వేసుకోవాలండి, లేకపోతే ఒకదానికి ఒకటి అతుకపోతాయి అనమాట. రెడ్గా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలన్నమాట. ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. పచ్చిగా కొంచెం ఎల్లో ఉంటే పచ్చిగా ఉంటుంది, అంత బాగుండదు అనమాట. అన్నీ అట్లా వేసుకొని వేసుకోవాలి. నేను చిన్నగానే వేసిన, పెద్దగా ఏం చేయలేదు. మేము చాలా మందిం కాబట్టి తలా 2-3 అన్న రావాలన్నట్టు చిన్నగా చేసిన నేను. మందం అనేది ఇట్లా థిక్నెస్ బాగా పలస కాకుండా మందం కాకుండా అట్లా వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలి. చాలా బాగుంటాయండి. చికెన్ వేడివేడిగా చికెను వేసుకొని గారెలు తిన్నా కానీ, లేకుంటే పెరుగు, తియ్యటి పెరుగు తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం ధనియాల పొడి, కారం వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. దీనికి రైతా కాంబినేషన్ సూపర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. చికెన్ తోటి కూడా చాలా బాగుంటుంది. నేను చికెన్ వండిన అనమాట, గారెలు చేస్తా అనేసి చికెన్ వండిన. మా పిల్లలు చికెన్ తోటి కూడా తిన్నారు, పెరుగు రైతాతోటి తిన్నారు. రెండిట్లతోటి కూడా చాలా బాగుంది అని అనమాట. నాకైతే మంచిగా అనిపించింది. కమ్మ ఉంటుందండి చికెన్ తోటైనా, పెరుగు రైతాతోటి కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి.